తిరుమల పర్యటనపై దుష్ప్రచారం తగదన్నారు. స్వామివారి దర్శనానికి వెళ్తే దుష్ప్రచారమా అంటున్నారు. తిరుమలలో మాధురిని పెళ్లి చేసుకున్నానడం అవాస్తవమన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ప్రీ వెడ్డింగ్ షో అంటూ కొందరు ప్రచారం చేశారు. మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి అని తిరుమలను దర్శించుకున్న మాట వాస్తవమేనంటున్నారు. అందరిలాగే తాను కూడా స్వామివారిని దర్శించుకున్నానంటున్నారు. చాలామంది ఫోటోలు వీడియోలు తీసి దుష్ప్రచారం చేశారని శ్రీనివాస్ చెప్తున్నారు. ఇక తన పార్టీ కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నానని చెప్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించేందుకే తిరుమల వెళ్ళానన్నారు. ఇదే సందర్భంలో మాధురి కూడా తిరుమల వచ్చిందని, తిరుమల మాడవీధుల్లో స్వామివారి రథాలను తిలకించామని, ఇప్పటికే తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. తాను మానసిక క్షోభను ఎదుర్కొంటున్నానన్నారు. ఇప్పటికైనా తనపై దుష్ప్రచారం ఆపండంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చి ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చారు. నాతో పాటు మాధురి కూడా వచ్చారు. దర్శనం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వరకు ఉండి ఏవైతే మాడవీధులు ఉంటాయో ఆ మాడవీధులు 4 వీధుల్లో కూడా ఒకసారి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని, స్వామివారి రథాలు ముందుగా ఒక 2 అవర్స్ ముందు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రదక్షిణ చేయటానికి వెళ్ళటం జరిగింది. నాతో పాటు కార్యకర్తలందరూ కూడా రావటం జరిగింది. జనాలు, కోలాహలం, అందరూ భక్తులందరూ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఫోటోలు రకరకాలుగా తీసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో స్వామివారి రథాలు వస్తున్నాయన్నప్పటికీ ఉత్తర మాడవీధిలో ఆ మెట్ల పైన కూర్చొని స్వామివారిని కళ్ళారా ఆ రథాలని స్వామివారి మాడవీధుల్లో వస్తున్నటువంటి ఆ ఊరేగింపును చూద్దామని అందరం కలిసి కూర్చోవడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతిలో నేను వచ్చి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి కార్యక్రమం. కానీ అనవసరంగా మీడియా వాళ్ళు రాద్ధాంతం చేస్తూ ఎందుకు కక్ష కట్టుకున్నారో తెలియదు. నేనే తప్పు చేశానో నాకు తెలియదు. ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో ఉన్నాను. వ్యక్తిగతంగా ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు మీడియాలో దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏమంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు, సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని ఎన్టీవీ పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తక్షణమే స్పందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను స్వంతంగా ఈ వీడియో తీసి కోట్లాది మంది ప్రజలు, వెంకటేశ్వర అనే అభిమానులు, భక్తులు, నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి తిరుపతిలోనే, తిరుమలలోనే, వారి సన్నిధిలోనే నేను ఈ వీడియో చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈరోజు దర్శనానికి వస్తూ పెళ్లి చేసుకున్నాను అన్న మాట అబద్ధం అని మళ్ళీ తెలియజేస్తున్నాను. 2, మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని చెప్పి కూడా ఈరోజు ఎన్టీవీలోను ఇతర ఛానల్స్లోనూ ప్రచారం చేశారు. అది కూడా అబద్ధం. ఒకవేళ నేను చెప్పిన మాటలు నిజం కాకపోతే కొన్ని గంటల్లోనే స్వామి నాకు శిక్ష వేస్తారు. కొన్ని గంటల్లోనే, ఈ మాటలాడిన కొన్ని గంటల్లోనే నాకు స్వామి శిక్ష వేస్తారు. స్వామివారి సన్నిధిలోనే నా మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను, నేనే అపచారం చేయలేదు. నేనేమి మొదటిసారి కాదు, కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ నేను తిరుపతి రావటం జరిగింది. నేను భక్తుడిగా నేను తెలియజేస్తున్నాను. నా మీద కావాలని కక్షతో కొన్ని ఛానల్స్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు నా పైన చేస్తున్నటువంటి ఈ వార్త, నేను ఏదైతే వెడ్డింగ్ షూట్ చేశానని ఈ విషయాలు విన్నాక ఎవరికైనా నిజమా ఇది ఎంత ఇటువంటి పని చేశారని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇది అబద్ధమని, భక్తులెవరు ఇది నమ్మొద్దని నేను మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. మేము ఈరోజు పెళ్లి చేసుకున్నామన్న మాట కూడా మరొక్కసారి చెప్తున్నాను.
ఇది అబద్ధం అని చెప్తున్నాను. ఒకవేళ ఈ రెండు నిజమైతే ఆ వెంకటేశ్వర స్వామి కొన్ని గంటల్లోనే నాకు తగిన శిక్ష వేస్తారని ఈ సందర్భంగా మళ్ళీ నేను చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఎదురుగుండానే వారి సన్నిధిలోనే నేను ఈ మాట తెలియజేస్తున్నాను. ఈ రెండు నేను చేయలేదు. చేయని ఈ పనులకి నా పైన ఎటువంటి అపచారాలు నెట్టి నన్ను మానసికంగా ఒత్తిడికి గురి చేసే విధంగా మీడియా ఛానల్స్ చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ పైన అవసరమైతే కోర్టుకు వెళ్తాను. నా మీద చేసినటువంటి ప్రచారానికి దమ్ముంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం, ఎక్కడో మిలియాపుట్టి టెక్కలి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో మాధురి తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు, అది గత 4-5 రోజులుగా అది ఇన్స్టాగ్రామ్లో గట్రా నడుస్తుంది. దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే జరిగినటువంటి ఎప్పుడో పాత ఫోటోలను తీసి ఇప్పుడు యాడ్ చేసి పాత ఫోటోలను కలిపి ఇది వెడ్డింగ్ షూట్ అని చెప్పడం మీకు ధర్మమా, మీకు న్యాయమా? అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవిస్తాను, నేను తప్పు చేయకపోతే తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఎవరైతే ఇది ప్రచారం చేశారో, ఎవరెవరైతే ఇతర ఛానల్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఆ స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని నేను తెలియజేస్తూ, ఎవరెవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను న్యాయస్థానాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ప్రజలు దయచేసి భక్తులు ఎవరు ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని, ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు ఒక టీవీ సీరియల్లా లేనిపోని దుష్ప్రచారాలు చేసేందుకు నన్ను వాడుకోవద్దని దయచేసి అందరికీ నేను నమస్కారాలు చేస్తూ నేను కోరుకుంటున్నాను. ఇది మీ అందరికీ నా మాటల ద్వారా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి. న్యూస్ చూశాను. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్లో? రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా? నిజాలు రాయండి. అంతేగాని మీకు తోచింది, మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి, కానీ ఇలాంటి చెత్త పనికిమాలిన న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి. సో ఇదే శారీలో కదా నాకు చూపించారు. శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్లో ఉన్నారు కదా. శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని. ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు? మీకు ఏది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేయడమేనా? అది యువతల మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా. ఇది నా ఒక్కదానికి కాదు, చాలామంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు. ఇవి చాలా తప్పు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి. నేనంటే మీద చాలా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది నిజంగా అయితే మీరు నిజంగా ప్రూవ్ చేయండి. నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను. ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి చెత్త న్యూస్లు, పనికిమాలిన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి. నిజంగా మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోండి. అది మీరే చేశారో, మీ వెనక ఎవరైనా ఉండి నడిపించారో వాళ్ళకందరికీ చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్నైనా శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి. అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్లు, ఫేక్ వార్తలు పెట్టి జనాల్ని మభ్యపెట్టకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం. దీన్ని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. నేను నమ్ముకున్న దైవం, నా ఇష్ట ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి. నాకు చాలా ఇష్టమైన దైవం. నేను ఇప్పుడే కాదు బ్రహ్మోత్సవాలకి, చాలా ఇయర్స్ నుంచి నేను ఈ బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. ఇవి మీరు ఖచ్చితంగా బ్యాక్ తీసుకోవాలి. మీరు అపాలజీ చెప్పాల్సిందే, లేదంటే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నేను కేసు ఫైల్ చేస్తాను. రైట్. తిరుమల పర్యటనపై దుష్ప్రచారం తగదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. స్వామివారి దర్శనానికి వెళ్తే దుష్ప్రచారం అంటున్నా ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో మాధురిని పెళ్లి చేసుకున్నారనడం అవాస్తవమన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రీ వెడ్డింగ్ షో అంటూ కొందరు ప్రచారం చేయడం తప్పంటున్నారు. తమ ఇంటి ఇలవేలుపు వెంకట స్వామిని దర్శించుకున్న మాట వాస్తవమని, అందరిలాగే తాను కూడా స్వామివారిని దర్శించుకున్నానంటున్నారు. రైట్. సత్యంనాయుడు జనోత్తున్న సత్యంనాయుడు, దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు కూడా తిరుమల పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రచారాన్ని ఆయన తిప్పికొడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారు? రామదాస్, చూస్తే కనుక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబ కలహాల నేపథ్యంలో చాలా తీవ్రమైన మనస్తాపం గురయ్యారు. 2 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఆయనకు మాత్రం ఎట్టకేలకు ఒక కొత్త ఇల్లు నిర్మించుకున్నాను, ఆయన అక్కడ అకామిడేట్ అయి ఉన్నారు. ఎవరైతే భార్య వాణి ఈ రోజు
మాధురిని పరిచయం చేసింది. రాజకీయంగా టెక్కల్లో పట్టు సాలిస్తున్న సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆమె భార్య పిల్లలు కూడాను తాను ఆవాసం ఉంటున్న ఇంట్లో దగ్గరకు వచ్చి అంగట్లో నెల రోజుల పాటు చేసినటువంటి రచ్చ మాత్రం మానసిక క్షోభను గురి చేసింది. వీటన్నిటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా టెక్కలకు సంబంధించిన పలువురు కార్యకర్తలు నాయకులతో ఆ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. అందులో భాగంగా మాధురి కూడా ఒక కార్యకర్త హోదాలోనే తనతో పాటు వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ విషయంలో తమను మాత్రం లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరు వివాహం చేసుకున్నారు, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకున్నారన్నటువంటి మాటలు మాత్రం వారు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఎవరైతే ఈ విషయాన్ని ప్రచారం చేశారో వారిపై న్యాయపరంగా పోరాడటం, చట్టపరంగా కూడా వారిపై చర్యలు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితి వెనకాడం. ఆధారాలతో పాటు ఇటీవల ఏదైతే మందస దేవాలయంలో ఆమె తీసుకున్నట్టు వీడియోలను కూడాను మార్పింగ్ చేసి ఈ రోజు వివాహం చేసుకున్నారని చేసినటువంటి ప్రచారం మాత్రం తీవ్రంగా తప్పడతాం. మరోవైపు మాధురి కూడాను తమ మధ్యన ఉన్నటువంటి కేవలం రాజకీయ పరమైనటువంటి సంబంధాలే తప్ప వ్యక్తిగతంగా కూడా ఒక కార్యకర్త, ఆయన ఒక ఎమ్మెల్సీ, నేను ఒక వైసీపీ కార్యకర్తగానే మా మధ్యనటువంటి బంధం ఉంది. ప్రస్తుతం ఒకింట్లో ఆవాసం ఉన్నప్పటికి కూడాను రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలే తప్ప వ్యాపార లావాదేవీలు అంతే కానీ ఇద్దరం పెళ్లి చేసుకున్న విషయం మాత్రం వారిద్దరూ పూర్తిగా ఖండిస్తున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు ఎవరైనా కనుక అంటే ఫోటోలు కనుక రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధం. తిరుమల వెంకన్న స్వామి సన్నిధిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారన్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనం కోసం వచ్చాం. ఒక భరతనాట్యం నాట్యగతిగా తనకు కళామ తల్లి బిడ్డగా చాలా సార్లు ఆ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో తాను కూడాను ఎన్నో ప్రోగ్రాం కండక్ట్ చేశాను. అదేవిధంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడాను ఎన్నోసార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నాం. ఈ రోజు ఒక కార్యకర్త నాయకుల హోదాలో వాళ్ళు మాత్రం తన వెంట రావడం జరిగిందే తప్ప వారి మధ్యన మాత్రం వివాహం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ విషయంపై ఎవరెవరైతే ఈ రోజు ఆ ప్రచారం చేశారో ఆ ఛానల్స్ పై మాత్రం ఈ రోజు నేను చట్టపరంగా చర్యలు తీవ్రపడి ఎటువంటి వెనకాలను ఎటువంటి ఆధారం లేని వార్తలు ప్రచారం చేసి వెంకన్న స్వామి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇద్దరు తిప్పికొడుతున్నారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. తన పార్టీ కార్యకర్తలతో కలిసి మాత్రమే స్వామివారిని దర్శించుకున్నాడని, అందరిలాగే మాధురి కూడా తనతో వచ్చిందంటున్నారు దువ్వాడ. తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించేందుకే తిరుమల వెళ్ళామని, ఇదే సందర్భంలో మాధురి కూడా తిరుమల వచ్చిందంటున్నారు. అయితే తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.